ఏదైతే గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ఏదైతే అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఎండియు ఆపరేటర్స్ వెహికల్స్, ఆ వెహికల్స్ని కూటమి ప్రభుత్వం ఆపడంతో దాదాపు 20,000 మంది పొట్టగొట్టింది ఆ కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటారా? మరి అందరికీ నమస్కారం. ఏదైతే ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు అవసరమైనటువంటి చేయాలి. మీరు వాగ్దానంలో ఇవ్వలేదు, మేము రేషన్ ఇంటికి పంపిస్తామని చెప్పేసి ఏదో మీకు అవకాశం ఉంది, లేదంటే వాడు ఆ బండి తీసుకున్నాడు రేపు ఓటర్గా మారుతాడు, లేదా ఆ బండిలో కూర్చున్నాడు ఇంకొకటి ఓటర్గా మారుతాడు, వాడి వల్ల వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు పడతాయని చెప్పి భావించారు తప్ప 1,000 కోట్ల రూపాయలు మనం పెడుతున్న ఈ పథకం వల్ల ప్రజలకు ఎంత మటుకి ఉపయోగకరం అనేది ఆ రోజు పాలకులు పట్టించుకోలేదు. మరి ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే, నిన్న మేము కూడా ప్రతి రేషన్ షాప్ కాడికి నిన్న దాదాపుగా మేము కూడా చాలా చోట్ల తిరగడం జరిగింది. ఎక్కడ మహిళల్ని కూడా ఏంటమ్మా ఆ బండి ఇంటికాడ రావడం బాగుందా, లేదా మీరు షాప్ కాడడం తెచ్చుకోవడం బాగుందమ్మా అంటే, అయ్యా మాకు కుదిరినప్పుడు మేము లేకపోతే మా ఇంట్లో ఎవరైనా సరే మగవాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి 15వ తారీఖు దాకా ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు రోజు ఇస్తారు కాబట్టి ఏదో ఒక టైంలో మాకు కుదిరినప్పుడు వెళ్ళి మేము తెచ్చుకుంటాము. ఇది బాగుంది. అదే ఆ బండి అబ్బాయి ఎప్పుడో ఉదయం పూట వస్తాడు, వచ్చినప్పుడు మేమేదో పనులు ఉంటాం, లేదంటే మా ఇంట్లో మగవాళ్ళు ఇంట్లో ఉండరు, ఆ సమయంలో వచ్చేసి ఒక సైరన్ వేసుకొని భయానకమైన సైరన్ ఒకటి వేసుకొని ఎక్కడో సందులో ఒక చోట పెడతారు, అందరూ అక్కడికి రమ్మంటాడు. డోర్ టు డోర్ అన్నారు, ఇది డోర్ టు డోర్ జరగలేదు. పైగా సందులో ఒక సందులోకి వస్తే మొత్తం అక్కడికి రాండి అంటాం. అక్కడ ఒక రకమైనటువంటి వాళ్ళని మహిళల విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళ కుటుంబ విషయాల్లో కూడా జోక్యాలు చేసుకొని కొంతమంది కుటుంబాలు కూడా సర్వనాశనమైనటువంటి పరిస్థితి ఈ ఎండిఓ బళ్ళ వల్ల జరిగిందని చెప్పి కొంత మేర వాస్తవం ఉంది. కాబట్టి ప్రజలు ఏం భావిస్తున్నారంటే, ఒక చౌక డిపోలో ఇచ్చే బియ్యం ఎప్పటి నుంచో ఉన్న దీన్ని ప్రభుత్వం మార్చింది, ఒకవేళ బాగుండిద్దేమో అని చెప్పి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కాకపోతే అది ఫెయిల్ అయిపోయింది. మీరు 1,000 కోట్ల రూపాయలు బండి పెట్టేసి ఆ బండికి ఒక లోన్ పెట్టేసి ఆ లోన్ కట్టుకోవాలని చెప్పేసి, సరే పోనీ పథకం ఇచ్చారు, దానికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇవ్వలు. ఆ పాత ఎవరైతే రేషన్ షాపు నడుపుతున్నాడో అతని దాంట్లోంచి కమిషన్ కట్ చేసి వీళ్ళకి కొద్దిగా ఇచ్చేసి ఆ రేషన్ షాప్ అతనికి సరిపోవట్లేదు, లేదు ఈ బండి మీద వచ్చి ఇచ్చే అతనికి మీరు ఇచ్చే కమిషన్ సరిపోక ఇద్దరు కూడా వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం ఇచ్చేది కనీసం రేషన్ షాప్ నడిపే వ్యక్తులైనా సరే వాళ్ళు కూడా వేలల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళైనా కనీసం సంతోషంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు బళ్ళు తీసేశారు, వాళ్ళు బళ్ళు తీసేస్తే ప్రభుత్వం వాళ్ళకి తప్పకుండా ఏదో ఒకటి అవకాశం ఉన్న చోటల్లో ఒక ప్రత్యామ్నాయం అలా చూస్తారు, లేదా వాళ్ళు బండి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లాగా తిప్పుకోవచ్చు, లేదంటే అనేక రకాలైన కాంట్రాక్టులు పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బతుకు తెరువు అనేది మానవుడికి ఎక్కడ లేకుండా పోలేదు. కష్టపడేవాడికి ఎక్కడోసారి ఏదో పని ఉండిద్ది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయం అని చెప్పేసి చెప్తూ ఉంటారు వేరే పార్టీ వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసింది కేవలం ఈ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని తీసుకొచ్చి నేను చూస్తుంటే ఓటు బ్యాంకు రాజకీయం కిందకే వస్తాయి. కేవలం అరగంట గంట పనిచేసి నెల మొత్తం ఖాళీ కూర్చున్న దానికి వాలంటీర్ వ్యవస్థ అనటం చాలా హాస్యాస్పదం ఆ రోజుల్లో. అలాగే ఒక రోజులో ఒక 50 కుటుంబాలకి ఎంతో ఇచ్చే దీనికి రేషన్కి దానికి ఒక బండి పెట్టేసి ఆ బండికి హెల్పరు, వాళ్ళ జీతాలు, ఆ బండికి ఫైనాన్సులు, లోన్లు ఇవన్నీ చూస్తే రాష్ట్రాన్ని దివాలా తీసిన పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది. కేవలం మసిబూసి మారేడుకాయ చేసే పథకాలు తప్పనిచ్చి వాస్తవానికి ప్రజలకి దగ్గరయ్యే విధంగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా జరిగే పథకాలు ఎక్కడ కూడా ఆ రోజు అమలు అవ్వలేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టైంలో చాలా లబ్ధి పొందారు. వాళ్ళు బయటకు వచ్చే పని లేకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి సరుకులు ఇచ్చారు, నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? మరి తప్పకుండా నిన్న మేము తిరిగిన రేషన్ షాపులు అన్ని చోట్ల కూడా వృద్ధులు వికలాంగుల గురించి కూడా మేము కూడా అడగడం జరిగింది. వాళ్ళు చెప్పారు ఒక షాప్కి వచ్చేసి సుమారుగా ఒక 50 కార్డులు ఉంటాయండి. 50 కార్డులో కూడా ఉమ్మడి ఫ్యామిలీలో దాదాపు 40-45% ఉంటాయి. ఎవరో ఆ 50 మందిలో ఒకళ్ళు నుంచి 5గురు మధ్యలో ఉంటారు వికలాంగులు కానీ వృద్ధులు కానీ. కేవలం ఒక 50 కార్డులలో ఒక 5గురు మాత్రమే ఉంటారు. దానికి కూడా మాకు ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నారు. లిస్ట్ అవుట్ చేయగానే
వాళ్ళు ఎవరైతే వాళ్ళ అడ్రస్లు మా దగ్గర ఉంటాయి కాబట్టి వెళ్ళిపోయి మేమే వాళ్ళకి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి మాకే అప్పచెప్పారు. డోర్ డెలివరీ అనే అవకాశమే లేదు అని చెప్పి నిన్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో, అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో, సాక్షి మీడియాలో వీడియోలు కూడా వదిలేరు కదా, వృద్ధురాలు మూట మోసుకెళ్తున్న వీడియోలు ఇవన్నీ వదిలేరు కదా, మరి దానికి ఏం చెబుతారు? వాళ్ళు అన్నీ పెడతారు. ఇప్పుడు నిన్న ఫస్ట్ టైం రేషన్ షాపులు ఇస్తున్నారనేటప్పుడు సంతోషంలో కొంతమంది వచ్చి తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈ వృద్ధురాల ఫోటో కూడా ఎప్పుడుతో వాళ్ళు తీసేసి వాళ్ళ మీడియా వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి చెప్తారు. అలాగే ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతి రాజధాని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేసేసి దాన్ని అనేక కోణాలుగా దాన్ని ఎలాంటి వీధి పాలు చేయాలో, దానికి ఎలా బజారు పాలు చేయాలో, దాన్ని విలువ లేకుండా చేయాలని చెప్పేసి అక్కడున్న రైతులకి విలువ లేకుండా చేయాలని చెప్పి ఆ రోజు చేసినటువంటి పరిస్థితులు. అలాగే ఇప్పుడు కూడా ఈ రేషన్ షాపుల్లో ఒక మంచి వాళ్ళు చేసిన మంచి తప్పుని ప్రభుత్వం సరిదిద్దేసి ఏదైతే బళ్ళు ఉన్నాయో చిన్న మినీ వ్యాన్లు తీసేసి మళ్ళీ స్టోర్కి వెళ్ళేసి తెచ్చుకునే విధంగా తీసుకురావడం. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉంటే కంపల్సరీ కూడా 65 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా కార్డులు వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ ఇంటికాడే తీసుకెళ్ళిపోయి వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తప్పకుండా ఇలాంటి విషయాల్లో వైసీపీ ప్రభుత్వం కంటే కూడా ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలాంటి వాళ్ళకి మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవడంలో ముందు ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా, మాది సంక్షేమ ప్రభుత్వం అయితే ఈ కూటమి ప్రభుత్వం అది సంక్షోభ ప్రభుత్వం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఆయన చెప్తుంది ఏంటంటే మేము సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ రౌడీజాన్ని రాక్షసత్వాన్ని అభివృద్ధి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటారా? మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీజం ఏ స్థాయిలో ఉందో 3 రోజుల క్రితం కూడా ఒక వీడియో చూసాం. వాళ్ళు ఏదో శుభకార్యానికి ఆ పార్టీ నాయకులు ఒక 50 మంది 100 మంది పోగైపోయి అక్కడ ఆ సందులో నుంచి ఒక అబ్బాయి సైకిల్ వేసుకెళ్తుంటే వాళ్ళ మనస్సులో దాగి ఉన్నటువంటి రాక్షస తత్వం, రౌడీజం, గూండాయిజం, చిన్న పిల్లవాడి దగ్గర సైకిల్ లాక్కొని ఆ సైకిల్ ఎరగదీసేసి దాన్ని నేలకేసి కొట్టేసినటువంటి పరిస్థితులు చూసాం. గత ప్రభుత్వ హయాంలో సామాన్య మానవుడు ఎవరు కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసి నిరసన వ్యక్తం చేయడానికి భయపడిపోయి వెనకాడిన పరిస్థితి, ఎంతోమంది ఉద్యోగస్తుల్ని ఆ రోజు రాచి రంపాన పెట్టినటువంటి పరిస్థితి, ప్రతిపక్ష పార్టీలని ఇబ్బంది పెట్టే పరిస్థితి, రౌడీజం చేసింది మీరు, గూండాయిజం చేసింది మీరు. ఇవాళ ప్రభుత్వం ఎక్కడ కూడా అలాంటి విషయాల్లో సొంత పార్టీ నాయకులు తప్పు చేసినా కూడా జైల్లో పెట్టే పరిస్థితి ఉంది. ఆ రోజున్న ప్రభుత్వం భయభ్రాంతులు ఉంది. మీరు గినక సంక్షేమం అందించి ఉంటే మీ గత ప్రభుత్వంలో మీకు వచ్చింది 151 సీట్లలో మీరు నిజమైన సంక్షేమం గినక ప్రజలకు అందించి ఉంటే ప్రజలు మీరు అందించిన సంక్షేమం కానీ మీ యొక్క అభివృద్ధి కానీ మీరు అందించిన ప్రేమాభిమానాలు కానీ నిజమైన స్థాయిలో ప్రజలకు చేరువై ఉంటే మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. ఇవాళ 151 నుంచి మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారంటే ఆ రోజు మీ సుపరిపాలన ఎక్కడా జరగలేదు. 100కి 100 పాళ్ళు కూడా ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగింది. కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఇలా తిప్పేసి తీసుకెళ్ళి ఎక్కడో బంగాళాఖాతంలో పడేసి కేవలం 11 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఇవాళ ప్రతిపక్ష స్థానం లేని కూడా నాయకుడికి కూడా మీకు అవకాశం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతసేపటికి అబద్ధాలు చెప్పామా, ఆ అబద్ధాలని మళ్ళీ చెప్పి నిజం చేసే ప్రయత్నం చేద్దామనే ఆలోచనలు మానుకోవాలా. సంక్షేమంలో మీరు ఇప్పుడు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? ఆ రోజు సంక్షేమం ప్రతి కూడా గ్లోబల్ ప్రచారం, ఏదో దరఖాస్తులు చేసుకోండి అవి ఇస్తున్నారు అని చెప్పేసి అది చేస్తున్నారని చెప్పేసి మనిషిని ఏం చేశారంటే కొంత మేర ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అయితే ఇంటి మగవాడు బయటికి వెళ్ళి పని చేసుకుని సంపాదించుకునే పరిస్థితి ఆ రోజు లేదు. ఎక్కడైనా సరే చూసుకోండి, ఖర్చులు కూడా అంతే పెరిగిపోయినాయి. ఆ రోజు ప్రతిదీ కూడా మార్కెట్లో చూసుకోండి, ప్రతి వస్తువులు కూడా రేట్లు అధికంగా ఉండేవి. సంపాదించిన డబ్బులు ఏదైనా పావలాబేడ ఎవడైనా కష్టపడి సంపాదించుకుంటే ఆ డబ్బులు కూడా ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇవాళ చేతి నిండా పనులు ఉన్నాయి, రాజధానిలో పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళ ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, సిమెంట్ ఐరన్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి ఫ్రీగా అంటే మార్కెట్ ఫ్రీగా ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలు ఎక్కువ స్థాయిలో మళ్ళీ బిల్డర్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క చేతి ఉత్తుదారుడికి ఇవాళ పని జరుగుతుంది. రైతులు కూడా చాలా మటుకు హ్యాపీగా ఉన్నారు. రేపు వచ్చే ఈ జూన్ జూలై మాసంలోనే తల్లికి వందన పథకాలు కాబట్టి రైతులకి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం కాదు, ఇవన్నీ తీసుకోబోతున్నారు. ఇంకా ఒక మంచి పరిపాలన. ఆ రోజు మీరు చేసింది కేవలం అప్పులు తెచ్చారు. మీకు 22 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం నుంచి నిధులు చేతగాక కేవలం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఏదో నిధులు తెచ్చేసి కొంతమేర పంచారు. కాబట్టి ఆ రోజు ఇవాళ ఉన్న ప్రభుత్వం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఢిల్లీ వెళ్ళి
ఏ పథకాలకు ఎంత అవసరమైన, దేనికి ఎంత అవసరం, రాజధానికి ఎంత అవసరం, రోడ్లకి ఎంత అవసరం, బ్యారేజీలు, బ్రిడ్జీలు, రైతులకు ఎంత అవసరం అని చెప్పి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ మంత్రులతో చర్చించి రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు సాధించి ఇవాళ ప్రజా సంక్షేమం అంటే ఇలా ఉంటుంది. అప్పులు చేసి పంచడం కాదు, సంపద అనేది సృష్టించాలి. ఆ సంపద ద్వారా ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సమకూర్చడం, ఇది ప్రజాస్వామ్యం. కేవలం డబ్బులు అప్పులు తెచ్చేసి ప్యాలెస్లో కూర్చొని ఏదో ఆడుకుంటూ కూర్చొని మేము వేసాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. 151 నుంచి 11 రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది. ప్రజలు ఇవాళ రూపాయి ఎక్కువ తక్కువ వచ్చినా సరే ముందు సంతోషంగా ధైర్యంగా బతికే పరిస్థితి ఉంది. కాబట్టి నాడు నేడు అని ఒకసారి మనం చూసుకుంటే ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా శూన్యం. ఇవాళ 2-4 పథకాలు ఇచ్చినా కూడా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది.